అందుకే సార్ అదే సార్ మీకోసం వెయిటింగ్. Fellow delegates, Nepal proposes strong global institution that promotes equality, cooperation, and sustainable development. Nepal believes international institutions play an important role in maintaining global stability. Thank you. The delegation proposes the agenda world peace, justice, and strengthen global institutions for a peaceful and stable world. Justice through human rights, protecting and support for the International Criminal Court. Thank you. Honorable Chair and fellow delegates, Germany proposed strengthening global institutions to promote cooperation and stability among nations. Germany believes strong international organizations help to address global. Italy delegate. Honorable Chairman and my fellow delegates, the Italy proposes strong global institutions to ensure peace, justice, and international cooperation. Italy believes multilateral and fellow delegates, China proposes the agenda of justice and emphasizes fairness, sovereignty, and mutual respect among nations. China believes international justice should promote equality and peaceful cooperation. Thank you. And my fellow delegates, the United Kingdom adopts of realistic ambition, positioning itself as a global broker that leverages the historic diplomatic extension. Thank you. Come on to the dais. Israel, Iran, and USA. So, Madam garu em suggest chestarante, now they are enemy countries, but he పిల్లలకు వాళ్ళ యొక్క పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకే తెలుస్తున్నది. ఈ సోషల్ ఫోరం నుంచి వాళ్ళు ఏంటంటే ఈ చక్కటి ప్రోగ్రామ్ సార్, మనం ఈరోజు బాలులే రేపటి భారత పౌరులు కాబట్టి వారికి అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలంటే తప్పకుండా ఇట్లాంటి మనం ఆ రకంగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉండడానికి నిలబడ్డాం. గతంలో నుంచి కొన్ని ఏళ్ల నుంచి మనకు స్వాతంత్రం వాళ్ళకన్నా లేటుగా వచ్చింది. బట్ ఎన్నో దేశాలలో స్వతంత్రం కూలిపోయింది. మన దేశంలో కూలిపోకుండా ఉండడానికి కారణం మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం ఈ రోజుకి కూడా. సో ప్రజాస్వామ్యం అందుకే ఉన్నది. అది పక్క దేశాలలో నియంత్రణతో పోకడలు పోయింది, కానీ మన దగ్గర నిలబడ్డది. అదే మనల్ని ప్రపంచంలో స్ట్రాంగ్గా నిలబెడుతుంది. అది అలాగే మీరందరూ కూడా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మీకు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఏవైనా కూడా అక్కడే స్వయంగా చేయగలిగినప్పుడే అవుతాయి. అలాగే మనము మన చదువుతున్నాం కదా, మన తెలివిని మన గ్రామానికి కూడా వాడాలి, మన ప్రాంతానికి వాడాలి, మన రాష్ట్రానికి వాడాలి. కొత్తగా ఎనర్జీ చేయడానికి ఎన్నెన్నో వస్తున్నాయి, పెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఏం చేస్తాము, మనము అరే ఇప్పుడు ఇవి పెట్టుకుంటే ఒక 10,000 ఖర్చు అవుతుంది, ఇప్పుడు అవసరమని దాన్ని పెట్టుకోరు. ప్యానల్స్ కావచ్చు, లేదంటే గాలి మరతో వచ్చే విద్యుత్ తయారు చేయడం కావచ్చు. ఫ్రీగా 200కి చిన్న 2 బల్బులు పెట్టుకుందామనే ఆలోచనే తప్ప అక్కడి నుంచి మనం 10 మందిని కలిస్తే ఇది పెట్టుకుంటాము. ఈ గాలి మరతో మనకి కరెంటు స్టార్ట్ అయిందంటే పనిచేయడం, మనకు అసలు వేరే వాళ్ళకే మనం ఇస్తాము ఎలక్ట్రిసిటీ. ఈ 2 బల్బులతో 200 ఇచ్చేదాకా ఎన్ని రోజులు ఆగుదామనేది ఆలోచన చేయట్లేదు, దూరం ఆలోచిస్తారు. సో ఇక్కడున్న ప్రతి విద్యార్థులు దూరంగా ఆలోచించి మనకేం కావాలి, మన ప్రాంతానికి ఏం కావాలి, మన దేశానికి ఏం కావాలి. మనం ఎప్పుడైతే మన వాయిస్ని కరెక్ట్గా వినిపిస్తామో, ఒక మనిషి గట్టిగా అరిచినప్పటికీ మిగతా 20 మంది గట్టిగా మాట్లాడితే అవుతుంది. అది తెలుసుకొని మనము
పనిచేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా మీకు ఎట్లా వర్కౌట్ అయ్యేది అనేది ఇంకా మీకు ప్రాక్టికల్గా చెప్తారు సెషన్లో. నేను ఎక్కువ టైం తీసుకున్నట్టు